విషయాన్ని విమర్శించలేదు. బీఆర్ఎస్ అధినేతగానే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా విమర్శించారు తప్ప తండ్రిని విమర్శించలేదు. కేసీఆర్ గారంటే సాదాసీదా నాయకుడు గాడు. కేసీఆర్ గారంటే 13 సంవత్సరాలు వారి నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత వారికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కీర్తి కేసీఆర్ గారికి ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని ఒక పెద్ద దిక్కులాగా చూసుకుంటారు. తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారు తమకు తండ్రిలాగా భావిస్తారు. ఒక పెద్ద దిక్కులాగా, ఒక తండ్రిలాగా భావిస్తారు. ఈరోజు అక్రాస్ ద పార్టీ లైన్స్, ఈరోజు పార్టీలకు అతీతంగా నేను చాలామంది కొంతమంది చూశాను, బహిరంగంగానే దీన్ని ఖండించినటువంటి సంగతి చూసినాం. కవిత గారు చేసినటువంటి కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వారు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప వాస్తవానికి మొన్న మాట్లాడిన భాషకు అంతో ఇంతున్నటువంటి తమకున్న ఏ విలువను కూడా కోల్పోయినారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆమెను పెద్ద కన్సిడరేషన్లు తీసుకుంటలేదు, పెద్ద ఆమె చేస్తుంది అనుకుంటలేము. అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తన ఒక వ్యవహార శైలిని. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఇది అక్రాస్ ద పార్టీ లైన్స్, మేమేదో బీఆర్ఎస్ పార్టీ మేము కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు ఒకరిద్దరు మాట్లాడడం చూసినాం. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓపెన్గానే బాహటం కాక చాలా ఇంకా కింది స్థాయిలో మాత్రం అందరూ కూడా తనని అసహించుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి మేమే పెద్ద ముందు నుంచి కూడా మేము పెద్ద ఆమెని గమనికలకు తీసుకుంటలేము, పెద్ద ఆమెతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కేవలం ఏదేదో ఆమె ఎందుకంటే ఘోరంగా ఆమెకి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. ఎంపీగా ఘోరంగా విఫలమైంది, ఓడిపోయినది. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. కేవలం ఏదో ఆర్భాటాలకు పోయి, అంగులకు పోయి ఇతర పార్టీ చేతుల్లో కీలుబొంగ మారింది. కాబట్టి ఆమెను పెద్ద కన్సిడర్ తీసుకునే అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారంటేనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టు తమ పెద్ద దిక్కుగా భావిస్తారు. నేను చెప్తున్నా, కేసీఆర్ ఒక నాయకుడు అనేటువంటి అందరు సాదాసీదా నాయకుడు కాదు. 13 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ వస్తుందో రాదో, తెలంగాణ ఎక్కడదనేటువంటి ఒక సందర్భం నుంచి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ 10 సంవత్సరాల్లో తెలంగాణని యావత్ భారతదేశంలో నంబర్ 1 నిలబెట్టిన ఘనత వారికి ఉన్నది, కీర్తి వారికి ఉన్నది. కాబట్టి సాదాసీదా నాయకుడు కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మాట గురించి వేచి చూస్తున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా, కార్యకర్తలే కాదు తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా. తెలంగాణకి శ్రీరామ రక్ష కేవలం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి ప్రజలను నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఎవరో తన కవిత గారన్న స్టేట్మెంట్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.